ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు అంటున్నారో వంశీని వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు అంటారు. నిజంగానే అలా జరిగిందంటారా? అది చాలా తప్పు మాటలండి. ఆయన చేసిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు గత 5 ఏళ్లలో చూసామండి. దగ్గరగా అందరికీ తెలుసు ఆయన ఏమేమి చేశాడని. అక్కడున్న కార్యకర్తలను కూడా చాలా బాధలు పెట్టాడు. టీడీపీ కార్యకర్తల్ని దొందు చిన్న గారిని అయితేనేమి, అతన్ని పరామర్శించడానికి వెళ్ళిన పట్టాభిరామ్ గారిని కూడా ఆ రోజు అన్యాయంగా 307 కేసులు పెట్టి లోపలికి జైలుకు పంపించడం జరిగింది. ఇది చాలా అన్యాయం, అక్రమము. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో ఉన్నారండి. ఈరోజు ఆయన్ని అరెస్టు చేయడం అది ప్రజాస్వామికంగానే అరెస్టు చేశారు. అన్యాయం అయితే కాదు, న్యాయంగానే అరెస్ట్ చేశారండి. కానీ మరి వాళ్ళ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అన్యాయం అక్రమం చేశారు. ఇక్కడ మావాడ ఎవరైతే అరెస్ట్ చేశారో వాళ్ళని అంతు చూస్తామని చెప్పి అంటుంది. కానీ నిజంగానే అంతు చూసే అవకాశం ఉందంటారా? అవేమీ లేదండి, అలా ఏం జరగదు, అలా ఎప్పటికీ ఉండదు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతూ ఉంటుంది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఎవరు తప్పు చేసినా కూడా చట్టపరంగా శిక్షలు అనేవి ఉంటాయి. కాబట్టి అలాంటివన్నీ ఊహాగానాలండి, వాళ్ళ మాటలు ఎవరు నమ్మవద్దండి. మరి ఏదైతే గవర్నమెంట్ ఏమన్నా కిడ్నాప్ చేశాడు, ఆయన తీసుకుని బలవంతంగా ఏదైతే ఎస్టీ/ఎస్సీ కేసు సంబంధించిన దాంట్లో విత్డ్రా చేయించని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. కానీ వాళ్ళు ఏమైనా లేదు అతనంతటికి అతనే వచ్చి విత్డ్రా చేసుకున్నాడు అని చెప్పి చెప్తుంది. ఏది నిజం అంటారు? కాదండి, అతనంతట తాను విత్డ్రా చేసుకోలేదు, బలవంతంగా విత్డ్రా చేశారనే పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాతే కేసు పెట్టడం జరిగిందన్నారు. మరి వాళ్ళ నాయకుల్లో ఎందుకని అలా లేదు, వాళ్ళు వచ్చేసి ఇంకా అన్యాయ అక్రమణ ఒక్కొక్కళ్ళు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? లేదండి, పోలీసులు 3 రోజుల నుంచి పోలీసులు విచారణ సందర్భంగా అది నిజమేనని తేలితేనే అప్పుడే కేసు పెట్టడం జరిగింది. లేకపోతే స్టార్టింగ్లోనే పెట్టేవాళ్ళు కదా. అవన్నీ కాదండి, పోలీసుల విచారణ మొత్తం బట్టబయలైంది. అది కాబట్టే అతన్ని బలవంతంగా విత్డ్రా చేయించారని కేసులు పెట్టడం జరిగి అరెస్ట్ చేయడం జరిగిందండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అంటున్నారు. నిజంగానే జరుగుతుందా? ఏమి కాదండి, అవన్నీ ఊహాగానాలే. అలాంటిది ఏమీ ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎవరు తప్పు చేసినా ఈ ప్రభుత్వంలో ఉపేక్షించేది ఉండదండి. అలా ఏం లేదండి. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అసలు లేనే లేదండి. అలా ఎప్పటికీ ఉండదండి ఈ ప్రభుత్వంలో. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంలో అలాంటివి ఏమి ఉండవండి. మరి ఈ నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? 1 by 1 అరెస్ట్ చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. నిజంగానే నెక్స్ట్ ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? అలా ఏమి లేదండి. ఎవరు తప్పులు చేస్తే వారిని శిక్షించడం జరుగుతుందండి. అంటే ఇక్కడ వల్లభనేని వంశీ ఆయన కావాలనే ఇలా కేసులు ఇరుక్కున్నాడా, లేకపోతే ఎవరైనా ఇరుక్కుంటారా? తను చేసిన తప్పులకే తనే శిక్ష అనుభవించాడు. ఆయనకి తెలియదా, ఆ మాత్రం కూడా తెలియదా కిడ్నాప్ ఇలా చేస్తే మళ్ళీ నాకే చుట్టుకునేది అనే వ్యవహారాన్ని చూసుకోకుండా చేసాడు అంటారా? అవన్నీ ఎవరు చూస్తారులే అనుకున్నారండి. ఫస్ట్ కేసు విత్డ్రా అవ్వాలని అలా చేసింటాడండి, అంతే. అంటే ఈ గవర్నమెంట్ వచ్చింది నా మీద కేసులు ఏం పెట్టరని దీంతోనే అలా చేసాడు అంటారా? అలా ఏం లేదండి. ఎవరు వచ్చినా కూడా ఎవరు ఏ తప్పు చేసినా తప్పకుండా వాళ్ళు శిక్షార్హులే. చట్టానికి ఎవరు తప్పించుకోలేరండి.